Hello people, welcome to my channel. I am your study girl. A big good news for KU degree students. ఇది గుడ్ న్యూసా ఆర్ బ్యాడ్ న్యూసా అనేది మీరే చెప్పాలి విని. ఇది కేవలం మన తెలంగాణలో KU యూనివర్సిటీ డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఈ గుడ్ న్యూస్. అసలు ఏంటి ఇది? అసలు మన KU యూనివర్సిటీ వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఒకసారి ఎగ్జామ్ ఉంటుందంటారు, ఒకసారి లేదంటారు. మనమేమో ఏముందని టెన్షన్లో మనం ఉంటాము. ఒక క్లారిటీ అని మాత్రం ఇవ్వరు. ఇది సెకండ్ టైం పోస్ట్ పోన్ ఈ మంత్లో అయిపోతాయేమో, కొంచెం ఫ్రీ ఉండొచ్చు. మళ్ళీ మేలో అయితే ఎండ ఫుల్ ఉంటుంది. అసలుకే తలనొప్పి మనకి. ఈ ఎండలో మళ్ళీ మేలో పోయి తిరిగి తీసుకుంటూ రాసుకుంటూ ఉండాలి మేలో. ఇంకా ఎలాగో పోస్ట్ పోన్ అయ్యిందని తెలిసాక కూడా మా జువాలీ సార్కి కాల్ చేస్తే ఆయన మా ప్రాక్టికల్స్ ఉన్నాయమ్మా, రికార్డ్స్ కంప్లీట్ చేశారా అన్నారు. ఆయన అలా మాట అనేసరికి ఇంకేమంటే సార్ అన్న, ఎందుకంటే ఏం రాయలే కాబట్టి. సో ఇప్పుడు ఎలాగో పోస్ట్ పోన్ అయ్యే కొంచెం టైం దొరికిందని చెప్పేసి ఇంకా నేను నా రికార్డ్స్ అన్ని ఎత్తుక్కొని తీసి రాస్తాను ఒక్కొక్కటి. బాటనీ అయిపోయింది, కెమిస్ట్రీ అయిపోయింది, కానీ బాటనీలో కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి. జువాలజీ కంప్లీట్ అయింది, ఇంకా డయాగ్రామ్స్ ఉన్నాయి. రాస్తున్నా కొద్దీ వస్తుంది, అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు. సో ఇంకేం చేస్తాము, ప్రాక్టికల్స్ మార్క్స్ కోసం ఇచ్చే 5 మార్కులకే కానీ ఇంత పెద్ద రికార్డ్ ఇస్తారు మాకు. అయినా పర్లేదు, రాసిన తర్వాత మంచిగా ప్రిపేర్ అవ్వండి. కొంచెం టైం దొరికింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవుదాం, ఓకేనా? మరి అసలు ఈరోజు డే అంతా మొత్తం హాల్ టికెట్ గురించి అని పెడతారేమో అని చూసాం, కానీ నాకు నిన్ననే అర్థమైంది ఎందుకో పోస్ట్ పోన్ అవుతాయి, ఇంకా హాల్ టికెట్స్ అనౌన్స్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి. సో అలా అనుకున్నాను. ఈరోజు డే మొత్తం చూడడమే వాట్సాప్లో మా గ్రూప్ వాళ్ళు ఏమైనా పెట్టారా, మా ఫ్యాకల్టీ ఏమైంది అని అడిగి చివరికి సార్కి కాల్ చేస్తే సార్ అలా అనేసరికి నా రికార్డ్ బుక్ ఓపెన్ చేసి జువాలజీ రికార్డే రాస్తున్నా, ఇంకా డయాగ్రామ్స్ ఉన్నాయి అందులో. సో రికార్డ్స్ లేని వాళ్ళకి హ్యాపీగా ప్రిపేర్ అయిపోండి, మనకి ఇంకా టైం దొరికింది. మీరు ఎంత ప్రిపేర్ అవుతే మీకు అంత హార్డ్ వర్క్కి అంత సొల్యూషన్. మీ రిజల్ట్, మీ హార్డ్ వర్క్కి మీ వర్కే